ఇజ్రాయిల్, యూఎస్ ఈ 2 కలిసి కూడా ఇరాన్ మీద అటాక్ చేసినప్పుడు గగనతలం నుంచే అంటే ఎయిర్ స్ట్రైక్సే చేయగలిగింది. భూమి మీద నుంచి ఎందుకు అటాక్ చేయలేకపోయింది అని అంటే దానికి కారణం ఇరాన్ జాగ్రఫీ. మనం హిస్టరీ చూసుకున్నా కూడా ఓవరాల్ హిస్టరీ మొత్తంలో ఇరాన్ను అంటే ఒకప్పటి పర్షియాను క్యాప్చర్ చేయగలిగింది ఒక్క అలెగ్జాండర్ మాత్రమే. అతను కూడా క్యాప్చర్ చేసిన లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇరాన్కున్న జాగ్రఫీ వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ జాగ్రఫీ ఎందుకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని అంటే దీన్ని భూతలం నుంచి అంటే భూమి మీద నుంచి అటాక్ చేయడం చాలా కష్టం. ఎందుకు అనేది ఒకసారి జాగ్రఫీ మనం ఈ మ్యాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ లెఫ్ట్లో మనకు జాగ్రస్ మౌంటైన్స్, పైన చూసినట్టయితే ఎల్బుర్జ్ నార్త్ సైడ్కి ఎల్బుర్జ్ మౌంటైన్స్ ఉన్నాయి. ఈ 2 మౌంటైన్స్ కూడా దాదాపుగా మోర్ దెన్ 50% మనకు ఈ లెఫ్ట్లో టాప్లో కూడా ఇరాన్ను కవర్ చేస్తూ ఉన్నాయి. ఈ మౌంటైన్స్ చాలా ఎత్తుగా ఉంటాయి. వీటిని ఎక్కేసి సరౌండింగ్లో ఉన్నటువంటి శత్రు దేశాలు లోపలికి రావడం అనేది చాలా వరకు కష్టం. రెండోది, అలానే మనం రైట్ సైడ్కు చూసుకున్నట్టయితే మ్యాప్లో మనకు 2 ఎడార్లు ముఖ్యమైనవి కనబడుతున్నాయి. దస్తీ కబీర్, ఇంకొకటి దస్తీ లూట్. ఈ 2 ఎడార్లు కూడా చాలా విపరీతమైనటువంటి టెంపరేచర్ని కలిగి ఉండేటివి డే టైంలో చూసినట్టయితే. అంటే దాదాపుగా ఇందులో ఒక ఎడారిలో 70 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా నమోదవుద్ది డే టైంలో. అలాంటిది వాళ్ళు ఇందు లోపలికి వచ్చేసినా కూడా ఈ ఎడారిలో సర్వైవ్ అవ్వడం కష్టం. రెండోది, సర్వైవ్ అయినా కూడా వాళ్ళ బ్యాక్ ప్యాక్స్ వేసుకొని, అంటే నార్మల్గా ఒక ఆర్మీ సోల్జర్కు మోర్ దెన్ 50 kg బ్యాక్ ప్యాక్ ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది, అందులో బుల్లెట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు వేసుకొని ట్రావెల్ చేయడం అనేది ఇన్సైడ్ కంట్రీ కూడా చాలా కష్టం. అందుకే చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తే న్యూస్లో ఎయిర్ స్ట్రైక్స్ ఎక్కువ జరిగాయి కానీ భూతలం మీద నుంచి అటాక్ చేయలేకపోయిండ్లు. ట్రంప్ ఏమనుకున్నాడంటే వెనిజులా లాగా దీన్ని కూడా అటాక్ చేసేసి చేజిక్కించుకుందాం, అక్కడ గవర్నమెంట్ మనకు నిలకడగా ఉండేదాన్ని పెట్టుకుందాం, ఆయిల్ రిసోర్స్లు అనేటివి చైనా వాటికి కట్ చేసేసి మన డాలర్ ఆధిపత్యాన్ని చాటుకుందాం, ఇరాన్లో కూడా అలా చేద్దామని అనుకున్నాడు. బట్ అది దెబ్బ కొట్టింది, బెడిసి కొట్టింది. ఎందుకు అని అంటే ఆ కంట్రీ జాగ్రఫీ అనేది వాళ్ళకు చాలా అనుకూలించింది. ఓకే.